పచ్చిమిరపకాయలు వేసి వేసే పెరుగు పుల్లగా ఉంటే. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సమ్మర్ స్పెషల్ చల్ల మిరపకాయలు చూపించబోతున్నాం. ముందు దీంట్లో పండుగా ఉండే మిరపకాయలు ఏరి పక్కన పెట్టుకోవాలి. అంతేనా? పుచ్చిపోయినాయి అవి కూడా పండు మిరపకాయలు, పిచ్చి మిరపకాయలు ఇలాంటివి ఏమన్నా. ఇది కూడా పండుదేనా మమ్మీ? గాజుకాయ అంటారు, దోరగా ఉండే. ఏదో చూపిమా. పచ్చిమిరపకాయ అది మాగనకాయ గాజుకాయ అంట. ఎక్కువగా మాగకుండా ఒక్క ముక్క మాగే మిరపకాయల్ని గాజు మిరపకాయ అంటారు. గాజువే కదా. ఇప్పుడు తొడియాలు తీసేస్తాము. మనం తొడియాలు ఉంచుతాము. తొడియాలు తీసేస్తాం. పోయిన సంవత్సరం మేము తొడియాలు ఉండిచ్చి ఉడకబెట్టి పచ్చిమిరపకాయలే కదా, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి చేసాము. ఉప్పు మిరపకాయలు అంటారు దాన్ని. ఈ సంవత్సరము గడ్డ పెరుగు చిలికి మజ్జిగ చేసి మజ్జిగలో ఊరబెట్టి చేస్తున్నాము. మేము అట్లా చెయ్యము. యాక్చువల్గా ఉప్పు మిరపకాయ ఉడకబెట్టే చేస్తాము కాబట్టి ఇలా చేసేదాన్ని ఏమంటారంటే చల్ల మిరపకాయలు అంటారు. అంతేనా? అంతే అనుకుంటున్నాను నేను. ఏమన్నా ఉంటే చెప్పండి. రెండు ఒకటే కూడా ఉండదు. ఉడకబెట్టి చేసేది ఇది. రెండింటిని ఉప్పు మిరపకాయలు కూడా అనొచ్చు కదా అంటారు. తొడియాలు చేస్తాం. మమ్మీ దీనికి ఎన్ని రోజులు పట్టద్ది ఉడికేదానికి? మిరపకాయలు ఎండిపోయేదానికి 3 రోజులు. ఈ రోజు ఇప్పుడు వేసాం కదా, ఇంకా ఈ రోజు రోజు ఎగరేస్తున్నా నాంతున్నా. అప్పుడప్పుడు ఎగరేసుకుంటున్నా అన్ని మిరపకాయలు కలిసి ఉప్పు మజ్జిగ పట్టేదానికి. సో ఇప్పుడు అన్ని ఒలిచి దీంట్లో వేసుకోవాలి. అది ప్రాసెస్. నీళ్ళు ఉన్నాయా కొన్ని? మళ్ళీ ఇంకా నీళ్ళు పోసి కూడా కడుగుతారా? కడిగి శుభ్రంగా. అది ఫ్రెండ్స్ తొక్కులు తీసుకోవాలి ఫ్రెండ్స్. తోడమెలు అంటే ఇష్టం ఫ్రెండ్స్ నాకు. పోయినా కానీ వాళ్ళు ఉంచడం లేదు ఫ్రెండ్స్. అన్నీ ఒలిచేసారు చూడండి. తొడయాలు ఇట్లా ఒలిచేసుకోవాలి బాగా. ఇవి వాష్ చేయాలి కదా, కడుక్కోవాలి. క్లీన్గా కడుక్కున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. కేజీకి ఇది 250 గ్రామ్స్, 250 గ్రాములు. 50 తీగ 200 గ్రాములు ఉప్పు. ఓకే. కల్లుప్పుని మిక్సీ బట్టి వేసుకోవాలి. దాని బదులు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ టేస్ట్ ఉండదు. ఇది కల్లుప్పే. ఊరగాయలకు కానీ ఉప్పు మిరపకాయలకు కానీ కల్లుప్పే వాడాలి. సాల్ట్ ఎందుకు మన ఇంట్లో ఉప్పే వాడచ్చు కదా. మిక్సీ పట్టుకొస్తుంది. తొడియాలు వచ్చిన కాయలు నీళ్ళల్లో పోసి కడుక్కోవాలి. ట్యాప్ వాటర్తో 2 సార్లు కడిగి మళ్ళీ మంచి నీళ్ళతో కడుగుతుంది. పచ్చిమిరపకాయలు వేసి వేసే పెరుగు పుల్లగా ఉంటే బాగా రుచిగా వస్తాయి మిరపకాయలు. ఎన్ని రోజులు ఉంటుంది పెరుగు? 3 రోజులు ఉంటుంది. కప్పు నీళ్ళు పోసుకోండి. మజ్జిగ పెరుగులో కాదు, మజ్జిగలోనా? చక్కటి మజ్జిగ. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉప్పును కూడా దాంట్లో వేసేయాలి. బాగా కలిపెట్టుకోవాలి. ఎగరాసుల రేపంతా 4-5 మాటలు పట్టుకోబాటు. ఇప్పుడేంది పిన్నిస్ చేస్తావా చాక్ చేస్తావా? చాక్ చేస్తా. పిన్నిస్ చేసుకో. పిన్నీసులతో ఇప్పుడు దీనికి బొక్కలు పడవాలి. పాత పిన్నీసులు వాడకూడదంట, కొత్తవి వాడాలి. అంతే. భలే ఉంది అంట్లో. సో ఇది ప్రాసెస్ మొత్తం. ఈ పచ్చిమిరపకాయలకి అన్నిటికీ ఘాట్లు పెట్టేసి దీంట్లో వేస్తారనమాట. అది ప్రాసెస్. మా అమ్మమ్మ చూడండి రోలాగా చేస్తుంది. ఇలాగా మమ్మీ ఇలాగ పిన్నీస్తో చేయకపోతే చాక్తో అయినా చేసుకోవచ్చు కదా. ఎక్కువ పడిపోతుంది. కొంచెం వేసుకో. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కింద అయిపోతుంది. అంతా రావట్లేదే, కిందే ఉన్నాయి మజ్జిగంతా. అంటే ఇప్పుడు బాగా ఫ్రెష్గా ఉన్నాయి కదా మిరపకాయల, అట్టుంటుంది అనమాట. కొంచెం నానితే కొంచెం
మెత్తపడుతుంది మిరక్కాయ ఎగరేసుకుంటా ఎగరేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు. ఈరోజు ఇంతే కదా, మూత పెట్టేసి అంతే అక్కడ పెట్టేసుకుంటే ఇంకా రేపు మళ్ళీ రాత్రి ఏం చేయాలి, రాత్రి కూడా ఎగరేస్తూ ఉండాలి, ఇంకా ఇట్లా అనుకుంటా ఉండాలి. తర్వాత రోజు చూడండి ఇలా ఉన్నాయి, కొంచెం మెత్తబడ్డాయి కదా, ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎండబెడుతున్నారు. మజ్జిగ ఇది తాగొచ్చా? మజ్జిగ మమ్మీ, మజ్జిగ ఏం చేయాలి? మజ్జిగ ఇంట్లో పెట్టి మళ్ళా సాయంత్రం రేగిపోతుంది. గాలి బాగా ఎక్కువైపోయింది కదా. ఇలా నీట్గా ఒక మిరపకాయ అతుక్కోకుండా పలచగా ఆరబోసుకోవాలి ఎండలో. మీరు ఏమైనా అనుకోండి కానీ కల్లుప్పులో మాత్రం కొంచెం ఇసుక ఉంటుంది చూడండి, అది ఉప్పు వల్ల వచ్చిన ఇసుక. మీరేమంటారు? అయినా అదే హెల్దీ అంటారు, ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. అసలు ఉప్పు తినకుండా ఉంటే ఏది బాగుండదులేండి టేస్ట్. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలాగే ఉండిచ్చి ఈవినింగ్ మిరపకాయలు తెస్తారు కదా, అవి మళ్ళీ దీంట్లో నైట్ అంతా మళ్ళీ పెట్టేసేయాలంట. ఎండలో దేనికమ్మా పెట్టేది? ఇనికిపోవాలనే పుల్లంగా ఉంటాయి మా మాటలు, మళ్ళీ కాయలు తిని పోయి ఎగరేసారి పెట్టాలి. ఎండలో పెడుతున్నా, ఇక్కడ పెట్టలే పైకి పల్లె. ఇది తర్వాత రోజు నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ అదే మజ్జిగలో వేసేసాము. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ తీసుకొచ్చి ఎండబెడుతున్నాము. చూడండి కలర్ కొంచెం మారింది, గ్రీన్లో నుంచి ఈ కలర్లోకి వచ్చాయి. సెకండ్ డే ఎండబెట్టిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని అదే మజ్జిగలో వేసి నైట్ అంతా పెట్టేసేయాలి. ఫస్ట్ 3 days అస్సలు ఎండకేయలేదు. 3rd, 4th డే మార్నింగ్ నుంచి ఎండబెడుతున్నాము. అంటే ఇది 5th డే లెక్క అనమాట. 5th డే ఈవినింగ్ మళ్ళీ మజ్జిగలో వేసేసి ఒకసారి బాగా అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ 6th డే కూడా అలాగే చేయాలి. ఇది 7th డే. 7th డేకి ఇలా ఉన్నాయి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతున్నట్టుగా ఉన్నాయి చూడండి. ఇంకా ఈరోజు ఎండబెట్టేసుకుంటే సరిపోతుందంట. 6th డే నుంచి ఇంకా మళ్ళీ మజ్జిగలో వేయాల్సిన అవసరం లేదంట, ఎందుకంటే అది మజ్జిగ మొత్తం పీల్ చేసుకుంటుందంట, ఒక్క రోంత కూడా మజ్జిగ లేకుండా. బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఇది 8th డే. 8th డేకి ఇలాగా మొత్తం రెడీ అయిపోయాయి. ఇంకా ఇవి రెడీ టు స్టోర్. ఇంకా ఎండలో నుంచి డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. బాగా గలగల అనేటట్టు బాగా ఎండిపోయాయి. సో ఇవాళతో ఈ ఉప్పుడు మిరపకాయల ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 8 days పట్టింది. ఈ ఎండాకాలం కాబట్టి 8 days, అందుకనే ఎండాకాలంలో ఒడియాలు, ఉప్పు మిరపకాయలు, ఇలాగా ఒరుగులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే అండి, మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక సమ్మర్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. బాయ్. ఎడం చెత్త తీసుకున్నానే ఉప్పు ఉప్పు మహాలక్ష్మి, ఎడం చెత్త పట్టుకోకూడదు. కూర్చొని లేవలేకున్నాను పైకి